రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ సాయంత్రం 6 గంటలకి తెలంగాణలోని ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వస్తుంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చంద్రబాబులు ఉంటారని చెప్పి ఏపీ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్ ఇద్దరు ఉంటారని చెప్పి వీళ్ళతో పాటు ఇద్దరు సిఎస్లు, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీస్ కూడా ఉంటారని చెప్పి తెలుస్తాం. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజాభవన్ లో రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు, రెండు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విభజన సందర్భంగా ఇచ్చిన హామీల విషయంలో, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంస్థల కార్పొరేషన్ల విషయంలో కూడా ఈ భేటీలో చర్చిస్తారు. ముఖ్యంగా విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్ సంస్థలే ప్రధాన ఎజెండాగా ఉంటుందని చెప్పి, దాంతో పాటు విద్యుత్ బకాయిలపై ఉన్న పేచీ ఏదైతుందో ఆ రెండు రాష్ట్రాల మధ్య అది ఒక ప్రధాన అంశంగా ఈరోజు మారుతుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చర్చలకు చంద్రబాబు నాయుడు ముందు పోయే అంశాలు కూడా ఇప్పటికే మీడియాకు తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను కూడా తెరపైదించింది. ముఖ్యంగా ఏపీలో కలిపిన భద్రాచలంలోని ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి మళ్ళీ తెలంగాణకు ఇవ్వాలని చెప్పి, ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలని చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో తెలంగాణ కూడా భాగం అని చెప్పి, ముఖ్యంగా కృష్ణానది జలాలు 811 టీఎంసీల నీటి లభ్యత ఏదవుతుందో దాంట్లో తెలంగాణకు 558 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి, విద్యుత్ సంస్థల బకాయిలకు సంబంధించిన విషయంలో ఉన్న 24,000 కోట్లను సత్వరం చెల్లించాలి, ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తామని చెప్పి చెప్పలేదు. ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి ముందు ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి భవనాలు కానీ, ఉమ్మడి సంస్థలు కానీ, ఉమ్మడి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా చర్చించుకొని ముందుకు పోవాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకి విభజన చట్టం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టం ఉందో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ప్రకారమే ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు ముందుకు పోయి ఆ విధంగా చర్చలు జరిపి సానుకూల వాతావరణంతో ముందుకు పోయే దిశగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశంలో భాగంగా ఇప్పటికే నేను సాయంత్రం బేగంపేట, ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దాంతో తెలంగాణ టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ హిల్స్ నివాసం వరకు భారీ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి ఏపీ అధికారులతో భేటీ అవుతున్నారు. ఇవాళ విభజన అంశాలపై చర్చించేందుకు దానికి మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, సిఎస్, ఇతర శాఖల అధికారులు కూడా ఈ రోజు చంద్రబాబు ఇంటికి చెప్తూ ఉన్నారు. చంద్రబాబు ఇంట్లో ఇవాళ సమావేశం కూడా ఉన్నది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ పేపర్ అప్డేట్ చూస్తాం.